ఇండియాస్ #1 రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. గురుప్రసాద్ గారు లాస్ట్ 24 మంత్స్గా అంటే 2020 ఈ మార్చి నుంచి అంటే ఆల్మోస్ట్ మనకి కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి దాదాపు డిమాట్ అకౌంట్లు నెలకు ఒక 30-40 ల్యాక్స్ కొత్త డిమాట్ అకౌంట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. 2020 నాటికి ఒక 3 కోట్ల మంది అప్రాక్సిమేట్గా స్టాక్ మార్కెట్లో అంటే ఇప్పుడు ఒక 7-8 కోట్ల మంది మార్కెట్లోకి వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 10 crores. ఓకే, అయితే ప్రతిరోజు ఎంతోమంది మార్కెట్లో అడుగు పెడుతూ ఉన్నారు. చేతిలో డబ్బు ఉంది కదా, సో రకరకాల రీజన్స్తో వస్తున్నారు కదా. అయితే చాలామందికి అసలు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, పోర్ట్ఫోలియోని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ఎంతెంత అమౌంట్ని ఏ సెక్టార్స్కి అలొకేట్ చేసుకోవాలి, ఏ స్టాక్స్లో పెట్టుకోవాలి అనే విషయం చాలామందికి తెలియక నష్టపోతున్నారు కూడా. మరి మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులకు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గురించి ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న సార్, ఇంపార్టెంట్. అసలు స్టాక్ మార్కెట్లో అసలు ఇది ఒక ఇంపార్టెంట్ అయిన పాయింట్ మీరు చెప్పింది. నాకు చాలా నచ్చిన పాయింట్ ఇది. ఎందుకంటే నేను పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేసే సక్సెస్ అయ్యాను. రైట్. ఎందుకంటున్నానంటే ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది నేను క్లియర్గా చెప్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దగ్గర ఒక 10 లక్షలు ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉదాహరణకి. అంటే ఈ రోజుల్లో 10 లక్షలు అంటే కూడా స్టాక్ మార్కెట్లో ఏం పెద్ద అమౌంట్ ఏం కాదు, అది అందరి దగ్గర ఉంది. ఇప్పుడు ఒక 10 lakhs రూపీస్ మనం పోర్ట్ఫోలియో మేనేజ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని మనం ఏం చేయాలంటే మనం ఏ స్టాక్స్లో మనం పెట్టబోతున్నాము ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 5 కంపెనీల్లో మనం పెట్టాలి అని అనుకున్నాం అనుకోండి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 5 lakhs తీసి 5 కంపెనీల్లో పెట్టాలి. మిగతా 5 lakhs ఉంది చూసారా, అస్సలు దాన్ని టచ్చే చేయకూడదు. ఎందుకంటున్నానంటే ఆ మాట అది చాలా ఇంపార్టెంట్ సార్. అది మార్కెట్ మనం కొన్న తర్వాత, మన ఇన్వెస్ట్మెంట్ కొన్న తర్వాత ఒక 25% దిగిందంటే అప్పుడు మీరు ఆ ఫండ్ని ఉపయోగించాలి. ఒకేసారి తీసుకెళ్ళి పోర్ట్ఫోలియోలో డంప్ చేసి, ఇప్పుడు ఈ రీసెంట్గా చెప్తున్నాను, నా దగ్గర ట్రైనింగ్స్కి వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు 1.5 crores 2 crores స్టాక్స్ కూడా హోల్డ్ చేస్తున్నారు. ఒక అతను నాకు రీసెంట్గా చూపించాడు, 47 lakhs ఒకే కంపెనీలో పెట్టున్నాడు. ఒకే కంపెనీలో పెట్టేసి అతను ఆల్మోస్ట్ 22% రిటర్న్స్ డౌన్లో ఉంది. అంటే 11 lakhs రూపీస్ అతనికి లాస్లో కనబడుతుంది. అతను వచ్చి నన్ను సలహా అడిగాడు, సార్ మీరు చెప్తే నేను అమ్మేసి బయటకు వచ్చేస్తాను సార్ అంటున్నాడు. అంటే ఎలా బ్లైండ్గా కొన్నారు, చెప్తే ఎలా అమ్మేసి బయటకు వస్తారు, అసలు ఏంటి ఇది లాజిక్, ఇది ఏంటి నాకు అర్థం కదా. సో అదేదో ఇన్వెస్ట్ చేసే ముందు అడ్వైజర్ సలహా తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉండేది. ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, 22% దిగిందని అంటున్నాడు, నేనేం చెప్తున్నాను, 22% దిగితే అక్కడ కొనాలి అంటున్నా. రైట్. అయితే అతను ఏం చేస్తున్నాడు, మొత్తం ఒకేసారి డంప్ చేశాడు. తర్వాత నేను అతనికి ఏం చేశానంటే, కరెక్ట్గా అతను 47 lakhs కరెక్ట్గా ఒక 1 monthలో ఆ రేట్ వస్తుందని చెప్పాను, హోల్డ్ చేయమని చెప్పాను. ఆ రేట్ వచ్చిన తర్వాత అతని పోర్ట్ఫోలియో నేను చక్కగా డైవర్సిఫై చేశాను. నేనేం చేశానంటే 4,70,000 మాత్రం ఆ షేర్స్ అలా ఉంచండి, 4 lakhs అలా ఉంచండి, మిగతా 42 లక్షలు చిల్లర అమౌంట్ తీసేసేయండి అని చెప్పాను. ఎందుకంటే 10% పెట్టమన్నాను. ఆ షేర్ కూడా నేను చెప్తాను, షేర్ పేరు కూడా 800 రూపీస్ టచ్ అయింది ఆ షేర్. కేపీ టెక్నాలజీస్. ఆ షేర్ నేను రికమెండ్ కూడా చేశాను, మన సుమన్ టీవీలో కూడా ఇచ్చాను. 450-500లో ఇచ్చాను, 800 రూపీస్ టచ్ అయింది.
అతను ఆల్మోస్ట్ 800 రూపీస్ ప్రాఫిట్ చేశాడు. అంటే 4 lakhs క్యాపిటల్లో 4.7 lakhs క్యాపిటల్ 8 lakhs ప్రాఫిట్ చేశాడు. అంటే ఎంత ధైర్యంగా చేశాడు చూడండి. ఇక్కడ అంటే అతను 47 లక్షలు 80 లక్షలు అయ్యేది, అది నువ్వు అంత ధైర్యంగా ఉండగలవా? నువ్వు ఎందుకు అంత ధైర్యంగా ఉండగలుగుతున్నావు? 4,70,000 మాత్రమే పెట్టావు కాబట్టి ధైర్యంగా ఉండగలుగుతున్నావు. ఇదే 47 లక్షలు ఒకే స్టాక్లో పెట్టి నువ్వు భయపడ్డావు కదా. సరే 20% దిగిపోయింది, ఏం చేయాలి? అందుకని చెప్పి పోర్ట్ఫోలియోలో ఎప్పుడు చెప్తున్నాను, ఒకే స్టాక్లో డంప్ చేయబాకండి. ఓకే, సింగిల్ స్టాక్లో మొత్తం పెట్టబాకండి. రోజు ఇదే కంప్లైంటే నాకు. నిన్న కూడా ఒక మన క్లాస్ ఒకటి జరిగింది, నేను హైదరాబాద్లో కంప్లీట్ చేసి లారస్ ల్యాబ్ 32 lakhs కొనిపెట్టున్నాడు. అది ఇప్పుడు 27 lakhs చూపిస్తుంది. అంటే వీళ్ళు డబ్బులు ఉన్నాయని చెప్పి సార్ ఒక గ్రీడ్ అంతే. ఇది వేసేద్దాం ఎమ్మటే పెరుగుద్ది సార్. నేను అనేది మీరు గ్రీడ్ అవ్వండి, 10 కంపెనీల్లో పెట్టి గ్రీడ్ అవ్వండి అంటున్నా. ఓకే, ఎందుకంటే ఏదో ఒక కంపెనీ మీకు చేయిస్తుంది కదా. మీరు రాత్రులు నిద్ర పట్టదు వీళ్ళకి. ఒకే కంపెనీలో పోర్ట్ఫోలియో కంప్లీట్గా పెట్టేసి, సార్ సింపుల్గా చెప్తున్నాను సార్, అసలు రియల్గా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు సక్సెస్ అయిన రీజన్ ఏంటి మీరు చెప్పండి. అమౌంట్ తీసుకెళ్ళి డిఫరెంట్ కంపెనీస్లో మనం యూనిట్స్ కొంటాం. వాళ్ళు లేకపోతే వాళ్ళు అంత కొన్ని వేల కోట్లు వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు? తీసుకెళ్ళి అన్ని రకాల స్టాక్స్లో పెడతారు, ప్రతి స్టాక్స్లో పెడతారు. అందుకనే వాళ్ళు సక్సెస్ అయ్యారు. అట్లీస్ట్ ఒక 2-3 డౌన్ఫాల్ అయినా మిగతా ఒక 70-80% మనకు సేఫ్ జోన్లో ఉంటాం కదా. సేఫ్ జోన్లో ఉంటాం. అది ఎవరు? వీళ్ళు అసలు దాని గురించి ఆలోచించారు అసలు. సార్ వీళ్ళంతా ఎలా తెలుసా సార్, కంప్లీట్గా అయిన తర్వాత చెప్తారు సార్. సార్ ఇలా జరిగింది అంటే స్టాక్ దిగిపోయి ఉంటుంది చూసారా, అప్పుడు వీళ్ళు చెప్తారు. నేను అందుకనే రీసెంట్గా డైవర్సిఫై చేయండి. చాలామంది ఇప్పుడు మారారు. చాలామంది ఇప్పుడు మనం ఇచ్చిన రికమెండేషన్ స్టాక్స్లో కూడా ఎవరైనా సరే ఇప్పుడు 10 స్టాక్స్లో పెట్టడం, అలా కొద్దిగా ఒక దారికి వచ్చి ఉన్నారు ఇప్పుడు ఇన్వెస్టర్స్. అది సో ఏ విధంగా చూసినా సరే మనం ఒక 10 స్టాకుల్లో పెట్టుకున్నామంటే అట్లీస్ట్ ఒక 2-3 స్టాక్స్ ఏదైనా డౌన్ఫాల్ అయినా మిగతా 7-8 స్టాక్స్ మనల్ని సేఫ్ జోన్లో ఉంచుతాయంటారు. 100%. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. సో కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ని ఏ విధంగా చేసుకోవాలి, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలి అనే అంశాల గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.